అనారోగ్యం ఎప్పుడొస్తుందో చెప్పలేం. వచ్చినప్పుడు శారీరక బాధలను మాత్రమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను కూడా తెస్తుంది. నేటికి మన దేశంలో చాలా మంది ఖరీదైన చికిత్సకు భయపడి ఆసుపత్రులకు వెళ్లడానికి కూడా వెనుకాడతారు. ఈ భయాన్ని తగ్గించడానికి అవసరమైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంరక్షణ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమాలలో ఒకటి. ఈ కార్డును ఉపయోగించి సంవత్సరానికి ఎన్నిసార్లైనా ఆసుపత్రికి వెళ్లొచ్చు. దీనికి 5 లక్షల రూపాయల లిమిట్ ఉంటుంది. 5 లక్షల లిమిట్ తగ్గిపోతే ఎప్పుడు భర్తీ అవుతుంది వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఆయుష్మాన్ కార్డ్ పేద కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య హామీ, నిధుల కొరత కారణంగా ఎవరి చికిత్సకు అంతరాయం కలగకుండా చూసుకోవడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ కార్డుతో లబ్ధిదారులు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఎంపానెల్డ్ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందవచ్చు. ముఖ్యంగా ఈ సౌకర్యం పూర్తిగా నగదు రహితం. అంటే ఆసుపత్రిలో చేరడం నుండి శస్త్రచికిత్స, మందులు, డిశ్చార్జ్ వరకు అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రోగి లేదా వారి కుటుంబం వారి స్వంత జేబుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కార్డు చూపించి చికిత్స పొందవచ్చు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ పథకం ఒక వరం అని చెప్పొచ్చు. ఈ కార్డుపై ఎటువంటి ఫ్రీక్వెన్సీ పరిమితి లేదు. ఏడాదిలో ఎన్నిసార్లైనా ఆసుపత్రికి వెళ్లొచ్చు. ప్రభుత్వం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల భద్రతా కవరేజ్ని అందిస్తుంది. మీరు 5 లక్షల రూపాయలు ఒకేసారి ఉపయోగించాలా లేదా సంవత్సరానికి 10 సార్లు ఉపయోగించాలా అనేది పూర్తిగా మీ అనారోగ్యం, చికిత్స అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఈ 5 లక్షల రూపాయల పరిమితి మొత్తం ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స కోసం ఒకేసారి మొత్తం 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఆ సంవత్సరం మిగిలిన కాలంలో మీరు ఈ కార్డు ద్వారా ఉచిత చికిత్స ప్రయోజనాలను పొందలేరు. అటువంటి పరిస్థితుల్లో రోగి తదుపరి ఆర్థిక సంవత్సరం వరకు వేచి ఉండాలి. చికిత్స ఖర్చును స్వయంగా భరించాలి. అయితే ఈ పథకం కింద పునరుద్ధరణ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న మీ ఆయుష్మాన్ కార్డు వ్యాలెట్ స్వయం సంచాలకంగా రీఛార్జ్ అయిపోతుంది. ప్రభుత్వం మీ కార్డుకు 5 లక్షల రూపాయల కొత్త పరిమితిని యాడ్ చేస్తుంది. అయితే ఈ కార్డును మీరు ఆన్లైన్ విధానం ద్వారా పొందవచ్చు. మీరు ఆయుష్మాన్ భారత్ యోజన అధికారిక వెబ్సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఇంటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆధార్ వివరాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. ఓటీపీ ధృవీకరణ తర్వాత మీ కార్డు జనరేట్ అవుతుంది. దీనిని మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ కార్డును ఆఫ్లైన్ విధానంలో కూడా పొందవచ్చు. టెక్నాలజీ సౌకర్యం లేని వారు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ CSC లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ CHC నుంచి సందర్శించవచ్చు. అక్కడి అధికారులు ఆరోగ్య మిత్ర ద్వారా మీ అర్హతను ధృవీకరిస్తారు. జాబితాలో మీ పేరు ఉంటే మీ పత్రాలు ధృవీకరించబడతాయి. ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ కార్డు మీకు అందజేయబడుతుంది.